హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం సిఏ నంబర్ 01/2024కి సంబంధించిన నోటీస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది వచ్చేసి మనకి CBT 2 ఎగ్జామ్ డేట్స్, రీషెడ్యూల్డ్ ఎగ్జామ్ డేట్స్ గురించి ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి ఈ PDF అనేది ఇవ్వడం జరిగింది, మీరు అక్కడ చూడొచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి March 19th అలాగే 20th మనకి ఎగ్జామ్ జరుగుతున్నట్లుగా ప్రీవియస్గా నోటీస్ అయితే రావడం జరిగింది. 19th ఫస్ట్ షిఫ్ట్ కూడా ఎగ్జామ్ జరిగింది, కానీ సెకండ్ షిఫ్ట్ అలాగే 20th మార్చిన ఎగ్జామ్ అయితే జరగలేదు. ఎవరైతే 19th సెకండ్ షిఫ్ట్ అలాగే 20th ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క డేట్స్ అనేది మార్చడం జరిగింది. ఇప్పుడు రీషెడ్యూల్ డేట్ వచ్చేసి మే మంత్ 2 అలాగే మే 6 ఈ 2 డేస్లో మనకి ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఎవరైతే 19th సెకండ్ షిఫ్ట్ అలాగే 20th జరగాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ షిఫ్ట్ రాసి ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయట్లేదు, ఇది ఒకసారి గమనించండి. అలాగే టైమింగ్ వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్ అయితే కనుక 7:30, అలాగే సెకండ్ షిఫ్ట్ అయితే 12:30కి అయితే రిపోర్ట్ మీరు చేయాలి. ఎగ్జామ్ హాల్ టికెట్ ఈ కాల్ లెటర్ అనేది 4 days బిఫోర్ అయితే మనకి రావడం జరుగుతుంది, ఒకసారి గమనించండి. సో ఎగ్జామ్ జరగడానికి మనకి దగ్గర 1 month గ్యాప్ అయితే రావడం జరిగింది. ఎవరైతే 19th ఎగ్జామ్ రాశారో వాళ్ళతో మీరు కంపేర్ చేసుకుంటే మీకు 1 month టైం అనేది ఎక్స్ట్రా దొరుకుతుంది. సో ఉన్న టైంని మీరు మంచిగా ఉపయోగించుకోండి. మీ యొక్క టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి, బెటర్గా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఎగ్జామ్ అయితే రాయండి. డౌట్స్ ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.